గ్రామ సచివాలయం పేరును గ్రామ సంక్షేమ కార్యాలయంగా మార్చబోతున్నారు. అలాగే గ్రామ సంక్షేమ కార్యాలయాలలో డీడీఓగా సంక్షేమ శాఖ వెల్ఫేర్ అసిస్టెంట్లకు ఇవ్వాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. గ్రామ సంక్షేమ కార్యాలయం ద్వారానే పథకాలకు లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది అని తెలుస్తోంది. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలి అని ప్రభుత్వ ఉద్దేశం. పంచాయతీ ఆఫీసులు, గ్రామ సంక్షేమ కార్యాలయాలు ప్రతి గ్రామంలో విడివిడిగా ఏర్పాటు చేయాలి అని నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సెప్టెంబర్ 30లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలి అని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఉద్యోగులు వారి కార్యాలయాలలో విధులు నిర్వహించేలా చేయాలి అని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. గ్రామ సచివాలయాల్లో చోటు చేసుకోబోతున్న మార్పులకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, పేరు మార్పు సహా ఎటువంటి మార్పులు గ్రామ సచివాలయాల్లో చోటు చేసుకోబోతున్నాయి? పేరు మార్పుతో పాటు ఉద్యోగుల సేవల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకు అడుగులు వేస్తుంది. ఎందుకంటే ప్రతి సచివాలయంలో 12 నుంచి 13 మంది సిబ్బంది ఉంటున్నారు. వాళ్ళు ఒకే చోట ఉండడం అనేది పెద్దగా ఉపయోగం లేదనేది రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. 2019 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా గ్రామ సచివాలయం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. 5 ఏళ్లుగా గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయంలో ఎక్కువ పరిపాలన సాగింది. గతంలో గ్రామ పంచాయతీలు ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కానీ సచివాలయం వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది అనేది ప్రధానంగా ఇప్పుడు ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి పంచాయతీలకి పునర్వైభవం తీసుకురావాలి. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రామ సచివాలయం కూడా ఉపయోగించుకుంటూ పంచాయతీలను కూడా సమాంతరంగా నిర్వహించాలని భావిస్తుంది. అందుకే గ్రామ సచివాలయాల పేరు గ్రామ సంక్షేమ కార్యాలయంగా మార్చారు. ఈ గ్రామ సంక్షేమ కార్యాలయం అంటే సంక్షేమ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలనుకున్న సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి కీలక 5 శాఖలకు సంబంధించినటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్, అదేవిధంగా ఏఎన్ఎం సంబంధించి ఒక ఐదుగురు మాత్రమే ఈ గ్రామ సంక్షేమ కార్యాలయం ఉంటారు. మిగతా వాళ్ళని వాళ్ళ డిపార్ట్మెంట్, వ్యవసాయ శాఖ, రెవెన్యూ, విఆర్ఓలు అయితే రెవెన్యూ శాఖకి, లేకపోతే పంచాయతీరాజ్ ఉంటే పంచాయతీరాజ్, ఇలా వాళ్ళ శాఖలు వాళ్ళు కేటాయిస్తారు. మిగతా పంచాయతీ సెక్రటరీ లేక ఇతర సిబ్బంది, పంచాయతీ రిలేటెడ్ ఉన్నటువంటి మిగతా సిబ్బందిని గ్రామ పంచాయతీలకి అటాచ్ చేస్తారు. సైమల్టేనియస్ గా గ్రామ సంక్షేమ కార్యాలయంతో పాటు గ్రామ పంచాయతీలు కూడా సైమల్టేనియస్ రన్ అవుతాయి. రెండింటికి కూడా నిధులు కేటాయిస్తారు. కాబట్టి ఎక్కడ సర్పంచ్ వ్యవస్థకి ఇబ్బంది లేకుండా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆ దిశగా అడుగులు వేస్తుంది. సెప్టెంబర్ 30 లోపు ఈ ప్రక్రియ అంతా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. అక్టోబర్ నుండి పూర్తి స్థాయిలో గ్రామ సచివాలయాలు కాస్త గ్రామ సంక్షేమ కార్యాలయాలుగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం సంక్షేమ పథకాలకు సంబంధించిన మాత్రమే 5 సిబ్బంది మాత్రమే గ్రామ సంక్షేమ కార్యాలయాలు ఉంటారు. మిగతా వాళ్ళు వాళ్ళ సొంత డిపార్ట్మెంట్కి వెళ్లి దాని కిందే వాళ్ళు విధులు నిర్వర్తిస్తారు. మిగతా వాళ్ళు పంచాయతీరాజ్ వ్యవస్థ ఉన్నటువంటి మిగతా వాళ్ళు మాత్రం గ్రామ పంచాయతీలో పనిచేస్తూ ఉంటారు. పంచాయతీ వ్యవస్థ కూడా సైమల్టేనియస్ గా రన్ అవుతుంది. సచివాలయ వ్యవస్థ ఏం చేయాలనేది గత 2 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం తర్జన భర్జన పడింది. 14-13 మంది ఉన్నారు. కానీ వాళ్ళు ఉన్నా పెద్దగా కొంతమంది ఉపయోగించుకోలే పరిస్థితి. మహిళా పోలీసులు ఉన్నా వాళ్ళకి పెద్దగా పని ఉండట్లేదు. వాళ్ళతో పాటు కొంత డిజిటల్ అసిస్టెంట్ ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా పెద్దగా పని ఉండట్లేదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని మిగతా మదర్ డిపార్ట్మెంట్లకి పబ్లిక్ అటాచ్ చేయడంతో పాటుగా గ్రామ సంక్షేమ కార్యాలయాల్లో ప్రభుత్వ పథకాలని కొనసాగించేలాగా వాళ్ళ సిబ్బందిని, మిగతా పంచాయతీలకు సంబంధించిన సిబ్బందిని విడివిడిగా డివైడ్ చేసి ఇప్పుడు పరిపాలన అయితే కొనసాగించబోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక వాలంటీర్ వ్యవస్థ మీద కూడా ప్రభుత్వం ఇంకా త్వరలో నిర్ణయం తీసుకోబోతుంది. దానికి సంబంధించి కూడా విధి విధానాలను సిద్ధం చేస్తుంది. రోహిత్. రైట్ రాజేష్, ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. గ్రామ సచివాలయం పేరును గ్రామ సంక్షేమ కార్యాలయంగా మార్చబోతున్నారు. గ్రామ సంక్షేమ కార్యాలయంలో డీడీఓగా సంక్షేమ శాఖ వెల్ఫేర్ అసిస్టెంట్లకు ఇవ్వాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. గ్రామ సంక్షేమ కార్యాలయం ద్వారానే పథకాలకు లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలి అని ప్రభుత్వం భావిస్తోంది. పంచాయతీ ఆఫీసులు, గ్రామ సంక్షేమ కార్యాలయాలు ప్రతి గ్రామంలో విడివిడిగా ఏర్పాటు చేయాలి అని నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 30లోగా ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలి అని ప్రభుత్వం భావిస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఉద్యోగులు వారి కార్యాలయాలలో విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. బ్రేకింగ్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయాలలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి.
గ్రామ సచివాలయం పేరును గ్రామ సంక్షేమ కార్యాలయంగా మార్చబోతున్నారు. అలాగే గ్రామ సంక్షేమ కార్యాలయాలలో డీడీఓగా సంక్షేమ శాఖ వెల్ఫేర్ అసిస్టెంట్లకు ఇవ్వాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. గ్రామ సంక్షేమ కార్యాలయం ద్వారానే పథకాలకు లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది అని తెలుస్తోంది. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలి అని ప్రభుత్వ ఉద్దేశం. పంచాయతీ ఆఫీసులు, గ్రామ సంక్షేమ కార్యాలయాలు ప్రతి గ్రామంలో విడివిడిగా ఏర్పాటు చేయాలి అని నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సెప్టెంబర్ 30లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలి అని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఉద్యోగులు వారి కార్యాలయాలలో విధులు నిర్వహించేలా చేయాలి అని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. గ్రామ సచివాలయాల్లో చోటు చేసుకోబోతున్న మార్పులకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, పేరు మార్పు సహా ఎటువంటి మార్పులు గ్రామ సచివాలయాల్లో చోటు చేసుకోబోతున్నాయి? పేరు మార్పుతో పాటు ఉద్యోగుల సేవల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకు అడుగులు వేస్తుంది. ఎందుకంటే ప్రతి సచివాలయంలో 12 నుంచి 13 మంది సిబ్బంది ఉంటున్నారు. వాళ్ళు ఒకే చోట ఉండడం అనేది పెద్దగా ఉపయోగం లేదనేది రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. 2019 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా గ్రామ సచివాలయం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. 5 ఏళ్లుగా గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయంలో ఎక్కువ పరిపాలన సాగింది. గతంలో గ్రామ పంచాయతీలు ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీలు ఉండేవి. కానీ సచివాలయం వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైపోయింది అనేది ప్రధానంగా ఇప్పుడు ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి పంచాయతీలకి పునర్వైభవం తీసుకురావాలి. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రామ సచివాలయం కూడా ఉపయోగించుకుంటూ పంచాయతీలను కూడా సమాంతరంగా నిర్వహించాలని భావిస్తుంది. అందుకే గ్రామ సచివాలయాల పేరు గ్రామ సంక్షేమ కార్యాలయంగా మార్చారు. ఈ గ్రామ సంక్షేమ కార్యాలయం అంటే సంక్షేమ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలనుకున్న సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి కీలక 5 శాఖలకు సంబంధించినటువంటి సచివాలయాలలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. గ్రామ సచివాలయం పేరును గ్రామ సంక్షేమ కార్యాలయంగా మార్చబోతున్నారు. అలాగే గ్రామ సంక్షేమ కార్యాలయాలలో డీడీఓగా సంక్షేమ శాఖ వెల్ఫేర్ అసిస్టెంట్లకు ఇవ్వాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. గ్రామ సంక్షేమ కార్యాలయం ద్వారానే పథకాలకు లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది అని తెలుస్తోంది. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలి అని ప్రభుత్వ ఉద్దేశం. పంచాయతీ ఆఫీసులు, గ్రామ సంక్షేమ కార్యాలయాలు ప్రతి గ్రామంలో విడివిడిగా ఏర్పాటు చేయాలి అని నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సెప్టెంబర్ 30లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలి అని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఉద్యోగులు వారి కార్యాలయాలలో విధులు నిర్వహించేలా చేయాలి అని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. గ్రామ సచివాలయాల్లో చోటు చేసుకోబోతున్న మార్పులకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, పేరు మార్పు సహా ఎటువంటి మార్పులు గ్రామ సచివాలయాల్లో చోటు చేసుకోబోతున్నాయి? పేరు మార్పుతో పాటు ఉద్యోగుల సేవల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకు అడుగులు వేస్తుంది. ఎందుకంటే ప్రతి సచివాలయంలో 12 నుంచి 13 మంది సిబ్బంది ఉంటున్నారు. వాళ్ళు ఒకే చోట ఉండడం అనేది పెద్దగా ఉపయోగం లేదనేది రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. 2019 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా గ్రామ సచివాలయం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. 5 ఏళ్లుగా గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయంలో ఎక్కువ పరిపాలన సాగింది. గతంలో గ్రామ పంచాయతీలు ప్రతి